హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ పాలకూర పప్పు చిక్కుడుకాయ వేపుడు చేస్తున్నానండి. అందులో ఫస్ట్ ఇప్పుడు మేము పాలకూర పప్పు చేసుకుందాము. పాలకూర పప్పు చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పాలకూర హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలుసండి. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. ఇది రైస్తో రోటీస్తో కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ పప్పు కోసం కుక్కర్లోకి నేను ఇక్కడ చిన్న కప్పుతో 2 కప్స్ కందిపప్పు తీసుకుంటున్నాను. వాష్ చేసుకొని అందులోకి 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్తో పాటు అందులోకి వెల్లుల్లిపాయలని వేసుకున్నాను. 10-12 వెల్లుల్లిపాయలని వేసుకున్నాను పొట్టు తీసేసి. అలాగే 7-8 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను పాలకూరని శుభ్రంగా ఒక పెద్ద కట్ట తీసుకొని శుభ్రంగా కడిగేసి వాష్ చేసుకొని బాగా చాప్ చేసుకొని వేసుకున్నాను. ఫైన్గా చాప్ చేసి వేసుకోవాలి. అలాగే 4 టమాటోస్ వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా చాప్ చేసి వేసుకున్నానండి. అలాగే కొంచెం చింతపండు వేసుకుంటున్నాను, 1 ఇంచ్ అంతా. చింతపండు ఇష్టం లేని వాళ్ళు దాని బదులుగా ఒక టమాటో ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ తీసేసిన తర్వాత ఓపెన్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని అందులో రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని మ్యాష్ చేసుకోవాలండి. పప్పుని బాగా పప్పు గుత్తితో కానివ్వండి, మ్యాషర్తో కానివ్వండి మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తడకా ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకొని అందులో కొంచెం 7-6 వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ ట్యాంపరింగ్ సీడ్స్ తాలింపు గింజలు వేసుకొని 2-3 పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలండి. అలాగే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇది మంచి కలర్లో వేడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా పప్పులోకి కలిపేసుకొని క్లోజ్ చేసి పెట్టేసుకోవాలండి. కొంచెం సేపు ఒక 2 మినిట్స్ మూత పెట్టిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని చక్కగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది రైస్తో రోటీస్తో చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పాలకూర హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలుసు. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుందండి. ఇది లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా సరే చాలా బాగుంటుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ వేపుడు చేస్తున్నాను. చిక్కుడుకాయలు ఇప్పుడు వింటర్ సీజన్లో చాలా బాగా దొరుకుతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. పిల్లలకి కూడా ఇది చాలా ఇష్టపడతారు తినాలంటే. ఇక్కడ నేను 1/2 కేజీ చిక్కుడుకాయలని తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసుకొని వైట్ పీసెస్లో కట్ చేసి తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు వాటిని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి నేను వాటర్ని చాలా తక్కువగా యాడ్ చేసుకున్నాను. 1/2 గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను, లేకపోతే తర్వాత పారేయవలసి వస్తుంది. దాంట్లోనే అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కవర్ చేసేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవుతున్నప్పుడు మేము ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. మసాలా కోసం జార్ తీసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్, ఒక 2 టీ స్పూన్స్ కారం వేసుకున్నాను. మీకు ఎక్కువ అనుకుంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వాటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని 2 విజిల్స్ తర్వాత వెంటనే ప్రెషర్ రిలీజ్ చేసేసి మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. అది చిక్కుడుకాయలు సాఫ్ట్ అయ్యాయా లేవా అని. మరీ ఎక్కువ ఇచ్చేయకూడదండి, మెత్తగా ఉడికించకూడదు. తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ, కొన్ని తాలింపు గింజలు వేసుకొని 2 టీ స్పూన్స్ తాలింపు గింజలు వేసుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 2-3 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. అలాగే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మేము బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను అందులోకి వేసేసుకోవాలి. కొంచెం వాటర్ ఉన్నా సరే ఆ వాటర్ కూడా అందులో వేసేసుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. మాయిశ్చర్ అంతా కూడా పోయేటట్లుగా మాయిశ్చర్ అంతా కూడా పోయే వరకు ఫ్రై చేసుకొని
చిక్కుడుకాయల మీద కొంచెం ఆయిల్ కనిపించే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మేము ప్రిపేర్ చేసుకున్న కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని అంతా కూడాను చక్కగా కలుపుకుంటూ గింజలన్నిటికీ కూడాను చిక్కుడుకాయ అంతా కూడాను కోట్ అయ్యేటట్లుగా మసాలా కారం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసి 2 మినిట్స్ కోసం మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసేసి మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకుంటూ ఒకసారి 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటూ స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఒకసారి బాగా కలుపుకోవాలి 2 మినిట్స్ కోసం. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. రైస్తో, రోటీస్తో కానీ లంచ్లోకైనా సరే, డిన్నర్లోకైనా సరే, ఇది లంచ్ బాక్స్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది వేడివేడిగా అన్నంతో సర్వ్ చేస్తే దాల్ కూడా, పాలకూర పప్పు, ఈ రెసిపీ 2 కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి, అందరికీ నచ్చుతాయి ఇవి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.